నా చేతులెత్తి మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నా, తమ్ముడా, ఎవరిని నిష్కారణంగా ఏడ్పించుకో, ఎవరి బాధకు నువ్వు కారణం కాకు. నీ ప్రమేయం లేకుండా వాడు ఏడిస్తే, వాడు బాధపడితే అది నీకు సంబంధం లేదు. నీ మాట వల్ల, నీ చర్యల వల్ల, నీ నడక వల్ల ఎవరి బాధకు నువ్వు కారకుడు కాకు. ఎదుటివాడి ప్రాణాన్ని నువ్వు ప్రియంగా ఎంచితే నిన్ను దేవుడు ప్రియంగా ఎంచుతాడు. నీకు కలిగిన బాధలన్నిటి నుంచి తప్పించడమే కాదు, ఈ 4 ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇస్తాడు. ఒక మాట అడుగుతావా? అయ్యా, నా చుట్టూతో ఉన్న వాళ్ళ సంతోషానికి నేను కారణం కావాలి. వాటన్నిటికి మించి నిన్ను సంతోషపెట్టేవాడిగా బ్రతకాలి. నన్ను అలా చేయవా యేసయ్యా? అలా చేస్తే ఈ 5 ఆశీర్వాదాలు దేవుడు నీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను, ఏకీభవిస్తారా? తండ్రి, మీకు స్తోత్రం. మాతో మీరు మాట్లాడిన శ్రేష్టమైన మీ మాటలకై వందనాలు. మేము ఎవ్వరి బాధకు కారకులం కాకూడదయ్యా. మా ప్రమేయం వలన ఎవ్వరూ ఏడవకూడదయ్యా. ఎదుటివాడి ప్రాణాన్ని మేము ఘనంగా ఎంచితే, మా ప్రాణాన్ని మీరు ఘనంగా ఎంచి సమస్త బాధల నుంచి తప్పిస్తానన్నావు. ఈ మాటలు విన్న ప్రతి బిడ్డ ఎదుటి వాళ్ళు సంతోషానికి కారకులు కావాలయ్యా. మమ్మల్ని బట్టి ఎవరు ఏడవకూడదయ్యా. మమ్మల్ని బట్టి మీరే ఏడవకూడదయ్యా. మిమ్మల్ని సంతోషపెట్టే వ్యక్తులుగా మమ్మల్ని చేసి మమ్మల్ని మీ రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తున్నాను. గజ్వేల్ ప్రాంతంలో ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్న మీటింగ్స్ కొరకు స్తోత్రాలు. మీ మహిమ ప్రతి బిడ్డ అనుభవించును గాక. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ.